అందరికీ నమస్కారం. ఈ రోజున వింజం రాజేష్ గారు జలదంకి మండలం కమ్మవారిపాలెం ఊరు నుంచి రావడం జరిగింది. ఆల్రెడీ వచ్చారు 2022లో, మనం 2021లో స్టార్ట్ చేసాము. 2022లో బ్రదర్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు బ్రదర్ రావడం. జలదంకి మండలం కమ్మవారిపాలెం నుంచి రావడం జరిగింది. ఈసారి మనం 4 రకాలు వేసాం బ్రదర్. అప్పుడు ఒకసారి వేసాము, ఈసారి 4 రకాలు. మీరు చూసేది KNM 12368 కోనారం 12, 3, 6, 8 ఈ వరి రకం సృష్టించినటువంటి వాళ్ళు డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు. కోనారం వరి పరిశోధనా స్థానంలో ఈ వరి రకం క్రియేట్ చేశారు. మనకి వంగల వెంకటరెడ్డి గారు హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, సిరిసాపల్లి గ్రామంలో ఉంటారు. అన్నగారు మనకు పంపించారు, దాన్ని మనం వేయడం జరిగింది. CVR మెథడ్ ఫార్మింగ్లో ఈ పంట వేయడం జరిగింది. శివరాత్రికి వెన్ను తీయడం జరుగుతుంది. అంటే ప్రీ ఫ్లవరింగ్ శివరాత్రికి ముందు ప్రీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుద్ది. మార్చి 27వ తారీఖు లోపల మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. మార్చి 27 తర్వాత ఇక్కడ ఏముండదు, మొత్తం కోతలే. అన్నగారికి ఆ వరి రకం పంపించినటువంటి అన్నగారు వంగల వెంకటరెడ్డి గారు, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, సిరిసాపల్లి గ్రామం. అన్నగారి ఊరు కూడా పోయాను బ్రదర్. నేను పోయి వరి కోత 2 రోజుల్లో వరి కోత కోస్తాం అన్నగా నేను పోయి చూసా. దాదాపు 750-800 కిలోమీటర్ల ప్రయాణం చేసి నేను ఆ వరి రకం వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వరి రకం వేయడానికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 4-5 నెలల ప్రయాణం అన్నది. మన జీవితం మొత్తం దాని మీద, అంటే మన టైము, మనీ, మొత్తం ఎవ్రీథింగ్, సర్వస్వం దాని మీద పెడతాం మనం. అందువల్ల ఆ వరి రకం ఎవరు క్రియేట్ చేశారు? డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు. ఆ వరి రకం మనకి ఎవరు పంపించారు? వంగల వెంకటరెడ్డి గారు. ఈ వరి రకం వేయడం వల్ల మనకేంది అంటే మనకు తెలుస్తుంది. మార్చిలో వరి కోతలకు వస్తాము. జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. KNM 12368 యొక్క విశిష్టత, గొప్పతనం మనం తొందరలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. మాది వచ్చి కమ్మవారిపాలెం గ్రామం, జలదంకి మండలం, నెల్లూరు జిల్లా. సో మనం 2022లో మన్మధరావుపేటలో వ్యవసాయం చేస్తున్నాడు CVR మెథడ్. అప్పుడు సో ఎండాకాలంలో అప్పుడు చేస్తుంటే నేను వాళ్ళ పొలానికి వెళ్ళి అప్పుడు నేను చూసి, తర్వాత వానాకాలం టైంలో నేను స్టార్ట్ చేశానండి. అప్పుడు నేను ఒక 20 సెంట్లు చూసాను. వీళ్ళ పొలంలో వెళ్ళి చూసిన తర్వాతే నేను చేయడం స్టార్ట్ చేశాను. నేను ఒక 20 సెంట్లు చేశాను. అప్పుడు నాకు ఒక 7 బస్తాలు 8 బస్తాలు వచ్చాయి సుమారు. తర్వాత ఒక ఎకరా 10 సెంట్లు చేశాను పోయిన సంవత్సరం. అప్పుడు నాకు ఒక 26-27 బస్తాలు వచ్చాయి. ఇప్పుడు నేను 3వ సంవత్సరం చేస్తున్నాను. CVR మెథడే నేను చేసేది. ఏం లేదు, మట్టి, ఆమదం, మొలకల ద్రావణం, కుంకుడుకాయ రసం, వీటితోనే మనం వ్యవసాయం చేయడం జరుగుతుంది. మిగతా ఏ ఖర్చు లేదు. సో ఈ సంవత్సరం ఏంటంటే నాది 3వ సంవత్సరం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బాగుంది వరి. ఇప్పుడు నేను అన్నోళ్ళ ఊరి పక్క మా పిన్నమ్మోళ్ళ ఊరికి వచ్చాను. వాళ్ళ పొలం చూడడానికి వచ్చాను ఎలా ఉందనేది. చాలా బాగుంది వరి. సుమారు ఇప్పుడే ఒక 25-30 పిల్లకల దాకా వచ్చాను. శివరాత్రికి కానీ చాలా బాగుంది వరి కూడా, సూపర్ గా ఉంటది. ఇది KNM 12368. ఇది కొత్త రకం అంట, చాలా బాగుంది వరి కూడా, చాలా బాగుంది. ఈ KNM 12368 వేయాలని ఎందుకు అనుకున్నామంటే డాక్టర్ చెన్నమోదం దామోదర్ రావు సారు ఈ వరి రకం ఏమన్నారు. తెలంగాణ సోనా సృష్టికర్త RNR 1508 తెలంగాణ సోనా వరి రకాన్ని సృష్టించింది సారేను. హర్ష ఈ వరి రకం ఏమన్నారు. అందువల్ల నేను ఇమీడియట్ గా ఈ వరి సార్ చెప్పారు కాబట్టి వంగల వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ ఆ వరి రకం క్రియేట్ చేసింది ఎవరు, దాన్ని ఆ వరి రకం మనం వేసుకోవచ్చా అదునా అంటే వాళ్ళు వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది, రెండు కార్లకు వేసుకోవచ్చు, ఏది మన రబీ, ఖరీఫ్ రెండిట్లకి వేసుకోవచ్చు అని చెప్పారు. చెప్పంగానే నేను ఈ వరి రకం తీసుకురావడం జరిగింది. ఈ KNM 12368 2 వరి రకాలు సంకరపరిచి దీన్ని చేయడం జరిగింది. జై శ్రీరామ్ మనం చెప్పుకుంటాం కదా, జై శ్రీరాము. అదే విధంగా BPT 5204 సాంబా మోసరి M వెంకటరమణారెడ్డి గారు ఆ 2 వరి రకాలని సంకరపరిచి ఈ KNM 12368 తీయడం జరిగింది. మార్చిలో కోతలు, జూన్లో రైస్ రిలీజ్. ఇంకొక విషయం ఏమిటంటే ఖచ్చితంగా CVR మెథడ్స్ చాలా సింపుల్ అండి. ఓన్లీ మట్టి, ఆమదం, కుంకుడుకాయ రసం వాటితోనే చేయొచ్చు. పెద్ద కష్టం కాదు. ప్రకృతి వ్యవసాయంలో CVR మెథడ్ అని. మన ఇంకోటి ఏంటంటే దిగుబడి కెమికల్ ధీటుగా వస్తుంది. ఒక 2 సంవత్సరాలు పోతే 2 సంవత్సరాలు మామూలుగా 2 సంవత్సరాలు పోబలేదు ఆల్మోస్ట్. నాకు తెలిసి జీలక జనుము, PMDS గానీ వేసుకుంటే వాటికి ధీటుగా, కెమికల్ కి ధీటుగా రావచ్చు. మహా అయితే ఒక 2-3 బస్తాలు అటు ఇట్లు తేడా ఉంటుంది తప్పితే మనకి రేటు కూడా కెమికల్ దాని మీద ఏంటంటే మనం దీని మీద న్యాచురల్ ఫార్మింగ్ లో చేసిందంటే ₹1 ఎక్కువ వస్తుంది. దీనివల్ల మట్టి బాగుంటది, మొక్క బాగుంటది, మొక్క నుంచి వచ్చినటువంటి ఆహారం బాగుంటది. మట్టి, మొక్క, మనిషి ముగ్గురు యొక్క ఆరోగ్యం, అంటే నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరానికి మనం ఆస్తులు అంతస్తులు కాకుండా
మంచి భూమి మంచి ఆరోగ్యం ఇవ్వాలని సంకల్పం కట్టుకోవడం జరిగింది. ఇలాగా కొత్త కొత్త యువ రైతులను కూడా ప్రోత్సహించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే ఇది ఏదో ఒకసారి చేసే ఏదో పంట పండించామా అయిపోయిందని కాకుండా దీనివల్ల 10 మందికి ఉపయోగపడి, ఇప్పుడు నాతో పాటు మీరు చేస్తున్నారు, మీతో పాటు ఒక 10 మంది చేస్తే ఒక ఆనందం. ఎవరికో దళారులకి మధ్యవర్తులకి కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కి, అంటే 10th క్లాస్ లో చదువుకుంటారు మన ఫ్రెండ్స్, 10th క్లాస్ ఫ్రెండ్స్ కి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కి, బీటెక్ ఫ్రెండ్స్ కి, అదే విధంగా మన కొలీగ్స్ కి, ఈ విధంగా మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, మన చుట్టుపక్కల ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, ఈ విధంగా రిలేటివ్స్ కి వాళ్ళకి పంపించడం ద్వారా మన అంటే డైలీ అప్డేట్స్ పెట్టడం వల్ల వాళ్ళు చూస్తారు ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మన వాళ్ళు చేస్తున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ లో మన వాళ్ళు చేస్తున్నారని ఆనందంగా సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సివిఆర్ పద్ధతి సృష్టించినటువంటి చింతల వెంకటరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఒక విషయం ఏంటంటే నేను మామూలుగా ప్రతిదీ నా అప్డేట్స్ వచ్చి మీరు ఎట్లా యూట్యూబ్ లో పెడుతున్నారు, నేను కూడా సింపూరి న్యాచురల్స్ అనే ఒక యూట్యూబ్ క్రియేట్ చేసి దాంట్లో నా అప్డేట్స్ పెడుతున్నాను. ఎవరైనా కావాల్సింటే చూడొచ్చు. మామూలుగా వింజూర్ రాజేష్ అని ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన వీడియోస్ పెడుతున్నాం. ఎవరైనా కావాల్సింటే చూడొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన వీడియోస్ పెడతామో చూసే వాళ్ళకి కూడా అర్థం అవుద్ది.